సండే రోజైతే ఫుల్ హడావిడే ఉంటది మా ఇంట్లో. ఎందుకంటే చర్చ్‌కి, సండే స్కూల్‌కి రెడీ అవ్వాలి కాబట్టి పిల్లలు సండే స్కూల్‌కి, మేము చర్చ్‌కి వెళ్ళాలి. సో, లేవండి, లేవండి, లేవండి అని చెప్తా ఉంటే ఎప్పటికో 7:30కి లేచారు. లేచి అందరూ దివాన్ మీద, సోఫా మీద కూర్చొని చూస్తా ఉన్నారనమాట టీవీ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్రష్‌లు, స్నానాలు చేసుకొని రెడీ అవ్వడం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. టోనీ బ్రష్ చేస్తుండని వీళ్ళు ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీ అయ్యి సండే స్కూల్‌కి వెళ్తారనమాట. సో, నాకు చిన్నప్పుడు మా బాబాయ్ ఒక మాట చెప్పాడనమాట. తల వెంట్రుకలు వైట్ హెయిర్ పీకితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి ఇస్తాను. సో సేమ్ సిచ్యువేషన్ నాకు ఇక్కడ గుర్తొచ్చింది వీళ్ళని చూస్తూ ఉంటే. సో వాళ్ళ బాబాయ్ కింద పడుకొని ఒక్కొక్కరు మసాజ్ చేస్తే వాళ్ళకి శాలరీస్ ఇస్తా అని చెప్పారంట. సో అందుకని తెగ కష్టపడిపోతున్నారు మా హ్యాపీ, హెన్సీ, అలాగే టోనీ, క్యాండీ అనమాట. ఇక్కడ క్యాండీని చూడండి, వాడికి అది నొక్కడం కూడా బద్ధకం వేసి కాలు ఊపుతా ఉన్నాడు, నొక్కట్లేదు. అంత బద్ధకం అనమాట మా క్యాండీకి ఏం చేయాలన్నా కూడా. సో వీళ్ళందరూ ఏమే కష్టపడుతున్నారు, కష్టపడి బాగా అల్లరి చేస్తున్నారు అని చెప్పి ఒక దెబ్బ కొట్టేసరికి ఎక్కడో చెప్పుక పడుకున్నారు. అల్లరి చేస్తున్నారు అనమాట. అందరూ కలిసారంటే ఫుల్ అల్లరి. ఇంకా పడుకోండి అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఎక్కడో అక్కడ పడుకున్నారు. వీళ్ళిద్దరు మాత్రం ఒకటే బ్యాచ్. వీడియో నచ్చిందా? లైక్ చేయండి.